గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సైలెన్స్ సైలెన్స్. రే బాయ్స్ కాలేజ్తో ఇదే తలకాయ నొప్పిరా. రే కనీసం మేడం వచ్చిందని రెస్పెక్ట్ అని ఇవ్వండిరా. అయ్యో రోజు మీతో వేగలేకపోతున్నాను నేను. ఉండమంటారా వెళ్ళిపోమంటారా? అంతా మీ ఇష్టారాజ్యం అయితే ఎలారా? కనీసం గుడ్ మార్నింగ్ నేనే చెప్పాను, మీరు మళ్ళీ రిటర్న్ అన్న చెప్పండి రా. చెప్పకపోతే పర్వాలేదు, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. వాళ్ళకు ఇంపార్టెంట్ విషయం చెప్పడం కోసం నేను వచ్చాను. రే 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 ఒక్క నిమిషం అన్నా నా మాట వినంట్రా, ఒక్క నిమిషం అన్నా నా మాట వినంట్రా. ప్రిన్సిపల్ నా మీద ఎన్నో కంప్లైంట్ చేస్తున్నారా, మీరు ఎవరు మాట వినట్లేదని. అదే ఒక మేడంగా మీకు నేనంటే ఇష్టమే కదరా. కానీ ఏంట్రా ఎవరి దారిని వాళ్ళు మాట్లాడుకుంటూ కాల్ చేస్తుంటే నేను ఎలా చెప్పను లెసన్ చెప్పండి. రే కూర్చోండి రా, ప్లీజ్ రా కూర్చోండి రా. స్టూడెంట్స్ని బతిమాలుకునే రేంజ్కి వచ్చాము రా మేడమ్స్. అమ్మయ్యా థ్యాంక్స్ రా నా మాట విన్నందుకు. అందరూ ఎవరి ప్లేసుల్లో వాళ్ళకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. విషయం ఏమిటంటే రేపటి నుంచి మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టూర్ తీసుకెళ్తున్నారు. మీకు అందరికీ టూర్ అంటే ఇష్టమే కదా. ప్రస్తుతం ఊటీ వెళ్దాం అనుకుంటున్నాం. ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లు ఇవ్వండి. ముందు పేర్లు ఇవ్వండి రా బాబు, తర్వాత ప్రిపరేషన్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? ఓహో నాకు అర్థమైంది. పక్కనున్న గర్ల్స్ కాలేజీ వదిలిపెడితే టైం అయింది, మీరు అర్జెంటుగా పరిగెత్తేయాలి అంతేనా? సార్ అయ్యో నేను వాళ్ళకి అలా ఏం నేర్పించట్లేదు సార్. మనం నేర్పించకపోయినా వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. ఆ టైంకి క్లాస్లో అటెండెన్స్ లేకపోయినా పర్వాలేదు వెళ్ళిపోతున్నారు సార్. మనమే వదిలేసాం అనుకోండి ఆ టైంకి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు క్లాస్కి, లేదంటే చెప్పకుండానే వెళ్ళిపోతారు సార్. ఓకే సార్ నేను నేర్పించట్లేదు సార్. ఓకే సార్ రైట్. చూసారు కదరా మీ వల్ల నేను ఎన్ని మాటలు పడుతున్నాను. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి రా. మిమ్మల్ని టైంకి వదిలేస్తున్నాను కదరా. పక్కన గర్ల్స్ కాలేజ్ వదిలేసేసరికి మీరు అప్పుడు ఉండాలి. ఏం వర్కౌట్ అయినా అవ్వకపోయినా సైట్ కొట్టుకోవాలి, అదే కదా మీ బాధ. రైట్. చిలిపి పనులు ఎప్పుడన్నా చేయొచ్చురా, కానీ మన లైఫ్ని చూసుకోవాలి. అర్థమైందా? మీరు ఈ చిలిపి పనుల వల్ల మీ లైఫ్లో స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. కాలేజీ వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, తప్పనట్లేదు. కానీ రే చిలిపి పనులు చేయడం తప్పు కాదురా. బస్ స్టాప్లో కూర్చొని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. మీ స్టడీస్ మీద మీరు దృష్టి పెట్టండి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఇంకో 10 సంవత్సరాల తర్వాత గ్యారెంటీగా అర్థమవుతుంది. కనుక మీరు స్టడీస్ మీద ధ్యాస పెట్టండి. మీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోండి. మీ లైఫ్ ఎదగడానికి మీరు ప్రయత్నించండి. చక్కటి అవకాశం మీ కాలేజీలో మంచి మేడమ్స్, మంచి సార్స్ మీ భవిష్యత్తు కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు కావాల్సినంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. చక్కగా మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి. ఇలాంటి పిచ్చి పనులు చేసి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. మీ వయసులో ఎవరికైనా ఉంటుంది, ఎవరితో మాట్లాడాలి, ఎవరైనా తోడుంటే బాగుంది అనేది ఉండడం తప్పు కాదు. కానీ అది ఏదైనా సరే, ఏ అలవాటైనా సరే లిమిట్స్లో ఉంచుకోండి. ఏదైనా సరే లిమిట్గా ఉండడం నేర్చుకోండి. మీ లైఫ్కి మీరు ఎంతవరకు టైం పెట్టగలరో అంత ఎక్కువ టైము మీకోసం మీరు పెట్టుకోండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అర్థమైపోయిన తర్వాత గ్యారంటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రం మీరు ఊటీకి ఎవరెవరు రావడానికి సిద్ధంగా ఉన్నారో మీ పేర్లు ఇవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి రేపటి నుంచే మనకి మొదలు పెడుతున్నాము. మీరందరూ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్కి తప్పకుండా కాలేజ్కి రండి, ఎవరు మిస్ అవ్వద్దు. మంచి క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీకు అందిస్తాను నేను. చక్కగా చదివితే మంచి మార్కులు తెచ్చుకోండి. ఏమంటున్నాను? అర్థమవుతుంది కదా అందరికీ? ఓకే స్టూడెంట్స్, అందరూ పేర్లు ఇవ్వడం మొదలు పెట్టండి. రాసుకున్నామా?